చిన్నోడు ఇంత ఎగ్జైట్ ఎందుకు అవుతున్నాడో తెలుసా? పానీపూరి చూసి. బయట ఎంత హైజీన్గా ఉంటుందో తెలీదు, ఇంట్లోనే పానీపూరి చేసుకుందామా? 6 hours నానబెట్టిన వైట్ బఠానీని 5 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టి దీన్ని మంచిగా మ్యాష్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని టమాటోని మిక్సీ జార్లో వేసుకుని ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లోకి బటర్ వేసుకుని జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న మిర్చి అండ్ అలాగే ఆనియన్స్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకుని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందు ఉడకపెట్టి పెట్టుకున్న వైట్ బఠానీ పేస్ట్ని వేసుకుని అలానే కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఈలోపు మనం పానీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, 2 మిర్చి, చింతపండు పులుసు వేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, కొంచెమే కారం, చాట్ మసాలా అండ్ మీ టేస్ట్కి తగినట్టుగా వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి, ఉప్పు కూడా. అండ్ ఇప్పుడు డిమార్ట్ నుంచి తెచ్చిన పూరీస్ని ఫ్రై చేసేసి మన పానీపూరిని అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇది ఇంట్లో మస్ట్ ట్రై రెసిపీ బికాజ్ బయట ఎంత హైజీన్గా ఉంటుందో తెలియదు కాబట్టి. అండ్ ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా వస్తుంది.